ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఈ బుధవారము ఈ రీతిగా మీ ఎదురుగుండా నిలబడటకు చూపిన కృపను బట్టి దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వరదలుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. చిన్న వాక్యాన్ని చూసుకొని మనము ఈ దినము ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 106వ అధ్యాయంలో 4వ వచనంలో మనము కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో మీ యొక్క జీవలేఖనంలో దేవా తండ్రి, నిగూఢమైన సత్యములు మాకు బయలుపరచండి. మీ కృపతోడుగా ఉంచండి. మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరము వినిపింప చేయండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 106వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారిని క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషింతును అని అంటున్నాడు. 5వ వచనంలో కూడా అంటున్నాడు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము, నాకు దర్శనమిచ్చిన రక్షింపుము అని అంటున్నాడు. భక్తుడు ఇక్కడ చెప్తూ, నీవు ఏర్పరచుకున్న జనులకు కలిగిన క్షేమం చూస్తే నాకు సంతోషం కలుగుతూ ఉంది. నీ స్వాస్థ్యమైన వారికి నిన్ను కొనియాడుతూ ఉన్నప్పుడు, వారి ఎడల నువ్వు చూపిన దయను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏర్పరచబడిన స్వాస్థ్యమైన వారి గురించి మనం ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉన్నాం. దేవునికి కొంతమంది సొంతమైన వారు దేవునికి కలరు. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యములో రాయబడి ఉంది కదా. అలాగే దేవుడు ఎవరి ఎడల కృప చూపిస్తాడు, ఎవరి ఎడల ఆయన క్షేమాన్ని చూపిస్తాడు, ఎవరి ఎడల ఆయన యుద్ధం చేస్తాడు, ఎవరి ఎడల ఆయన వ్యాజ్యమాడతాడు అని చూస్తే, దేవుడు ఎప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారి క్షేమము ఆయన చూసే దేవుడై ఉంటున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్నవారు కొంతమంది ఉంటారు. నీవు నేను దేవుని యొక్క కృపను పొందుకొని ఆ విలువైన రక్షణను మనం పొందుకొని ఏర్పరచబడిన వారిగా మనం ఉన్నాం. అంటే మనము పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము. తర్వాత 5వ వచనం అంటాడు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి. మరలా ఈ మాట చూస్తే స్వాస్థ్యమైన వారు. స్వాస్థ్యం అంటే ఏంటండి? స్వాస్థ్యం అంటే ఎప్పుడు ఆయనకు మాత్రమే సొంతమైన వారు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా, ఆయన తన విలువైన రక్తము చిందించి వెల ఇచ్చి కొన్నాడు కనుక మనము ఇక మీరు మీ సొత్తు కారు అని అన్నాడు పౌలు. మనం సొత్తు కానప్పుడు మనం ఆయన స్వాస్థ్యం అయ్యాము. స్వాస్థ్యం అంటే ఆయన ఆస్తి, ఆయనకు సొంతమైన వారిగా మనం ఉంటూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు ఓన్ చేసుకుంటాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు నావారు అనుకుంటాడు. యెషయా 43వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం దాకా చూస్తే, ప్రియులారా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరికీ తెప్పించుము అని అంటున్నాడు. ఇక్కడ ఆ పదాలు చూసారా? నా మహిమ నిమిత్తము, నేను సృజించిన వారిని. ఆయన మహిమ నిమిత్తం అంటే ఆయన కొంతమందిని సృజించాడు. అలాగే ఆయన నామము పెట్టబడిన వారందరినీ తెప్పించమంటున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఏర్పరచుకొని ఆయన స్వాస్థ్యంగా చేసుకొని ఆయన తన నామ మహిమ నిమిత్తము మనల్ని సృజించాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు తమ్ముడా, ఎప్పుడు మర్చిపోవద్దు ఇది. అందుకే ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నేను రూపింపబడక మునుపే నీవు నన్ను ఎరిగితివి అని అంటున్నాడు. పిండముగా ఉన్నప్పుడే ఎరిగిన దేవుడు. అంటే అందుకే అంటున్నాడు, ఆయన మహిమ నిమిత్తము ఆయన కొంతమందిని సృజిస్తాడంట. అట్లాగే చూడండి 8వ వచనంలో, కళ్ళుండి అందులైన వారిని, చూపులుండి బదులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు అని అంటూ ఉన్నాడు. మొదటగా ఆయన నామ మహిమ నిమిత్తము సృజింపబడిన వారిని పిలవమంటున్నాడు. తర్వాత ఇదిగో కనులుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారిని కూడా తర్వాత ఆయన పిలుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో సర్వజనులారా అని అంటున్నాడు. అందరికీ కాలింగ్ ఇస్తూ ఉన్నాడు.
సో దేవుని యొక్క ప్రిఫరెన్సెస్లో చూస్తే మొదట ఆయన నామ మహిమార్థమై ఏర్పరచబడిన వారు లేకపోతే సృజింపబడిన వాళ్ళు మొదట పిలిచాడు. 2, ఆ ఏర్పాటును ఆ యొక్క దేవుని యొక్క చిత్తమును గ్రహింపలేక కనులుండి చూడక చెవులుండి గ్రహించలేని వారిని పిలిచాడు. 3, సర్వజనులను పిలిచాడు. ఆయన ఏ భేదము లేనివాడు, అందరినీ ప్రేమించే దేవుడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పేతురు గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎవరిని వదిలేవాడు కాదు. కానీ చూస్తే ఆయన ఏర్పాటులో కొంతమంది ఉన్నారంట. తమ్ముడా, చెల్లి, నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు తెలుసా? అందుకే ఆయన రక్షణ నువ్వు పొందుకున్నావు, ఆయన కృప నువ్వు పొందుకున్నావు. ఆయన బిడ్డగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను మలిచాడు, నిన్ను స్థిరపరిచాడు. ఒక సంఘంలో, ఒక ప్రాంతంలో, ఒక సేవలోనో, ఒక భర్తగానో, ఒక భార్యగానో, ఒక తల్లిదండ్రులకు బిడ్డలుగానో, లేకపోతే బిడ్డలకు తల్లిగానో తండ్రిగానో, అనేకమైన బాధ్యతలు, అనేకమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటులో నువ్వు నేను ఉన్నాం కనుక ఆయన నిజమైన దేవుడని తెలుసుకునే కృప, ధన్యత, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకుంటానికి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన స్వాస్థ్యంగా మనల్ని ఎంచాడు, ఏర్పరచబడిన వారుగా దేవుడు మనం చూశాడు. ఆయన నామ మహిమ నిమిత్తము సృజింపబడిన వారిగా, ఆయన నామం పెట్టబడిన జనులుగా దేవుడు నిన్ను నన్ను ఎంచుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుడు మనల్నంట తన సొత్తుగా చూస్తూ ఉన్నాడంట. దేవుడు తన మహిమ నిమిత్తము మనము ఏర్పాటు చేయబడ్డామంట. దేవుని నామం పెట్టబడిన జనులుగా మనల్ని ఎంచుతూ ఉన్నాడు దేవుడు. అలాగే తన ఏర్పాటులో ఉన్నవారిని అని అంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఇంత ఘనంగా ఎంచుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఎంత చక్కటి మాట! దేవుడు మనల్ని ప్రతిష్ఠిత జనం అంటే ప్రతిష్ఠించాడంట. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన తర్వాత సొత్తుగా మార్చుకున్నాడు. తన మహిమార్థమై నిన్ను నన్ను సృజించాడు. తన నామము పెట్టబడిన వారిగా మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడైతే భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనం గుర్తిస్తూ ఉన్నాడంట. మరలా అంటున్నాడు ఇక్కడ, సమస్త జనములలో విశేషముగా, అందరిలో కొందరిగా దేవుడు మనల్ని ఎంచాడు. సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనములగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాను. ఎంత చక్కటి మాట! అంతమందిలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు. స్వకీయ జనముగా అంటే నా సొత్తు అన్నట్లుగా, నా జనాంగము అన్నట్లుగా, అది కూడా ఎలా ప్రతిష్ఠించాడంట. ప్రతిష్ఠిత జనము. ఎంత చక్కటి మాటలు! దేవుడి యొక్క రిలేషన్స్, దేవుడు మనల్ని చూసే కోణము, ఆయన మనతో ఏర్పరచుకున్న ఆ యొక్క సంబంధాన్ని మనం చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని స్నేహితులుగా ఎంచుతాడు, కొన్నిసార్లు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ఎంచుతారు, కొన్నిసార్లు మనల్ని ఆయన గొర్రెలుగా, ఆయన కాపరిగా ఆయన ఎంచాడు. ఇప్పుడైతే తన స్వకీయ జనముగా, ఏర్పరచబడిన జనముగా, ప్రతిష్ఠిత జనముగా, ఆయన మహిమార్థమై సృజింపబడిన వారిగా, ఆయన నామము చేత పెట్టబడిన వారిగా దేవుడు నిన్ను నన్ను ఎంచాడు. అందుకే దేవుడు ఇంతగా నీ ఎడల నా ఎడల కృప చూపుతున్నారు. అందుకే నిర్గమకాండంలో కూడా అంటాడు 19వ అధ్యాయం 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు ఏమయ్యారంట, యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము అని అంటున్నాడు. ఇంకొక మాట మాట్లాడాడు, పరిశుద్ధమైన జనముగా అంట. ఎన్ని సంబోధనలు! స్వకీయ జనం అన్నాడు, ప్రతిష్ఠిత జనం అన్నాడు, తర్వాత ఆయన ఏర్పాటులో ఉన్నవారు అన్నాడు, ఆయన మహిమార్థమై సృజింపబడ్డావు అన్నాడు, ఆయన నామం పెట్టబడిన వారు అన్నాడు, స్వజనులు అన్నాడు, ప్రతిష్ఠిత జనం అన్నాడు, ఆయన స్వకీయ జనం అన్నాడు,
ఇప్పుడైతే ఆయన ఏమంటున్నాడు, యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని అంటున్నాడు. పరిశుద్ధమైన వారిగా దేవుడు నిన్ను నన్ను ఎంచాడు. నిజమే కదా? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం. నీతిమంతులుగా ఎంచబడటం అంటే పరిశుద్ధులుగా మనం మార్చబడ్డాం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధుడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మనల్ని పరిశుద్ధమైన జనాంగముగా దేవుడు మార్చాడు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటి వాడవో ఈరోజు నీకు అర్థమవుతూ ఉందా? ఇన్ని సంబోధనలు మనం చూస్తూ ఉన్నాం. స్వకీయ జనము, లేకపోతే ఆయన స్వకీయ జనము, లేకపోతే ఆ ప్రతిష్ఠిత జనము, లేకపోతే ఆయన ఏర్పరచుకున్న జనాంగముగా, ఆయన నామమును బట్టి, ఆయన నామము పెట్టబడిన వారిగా, ఆయన నామ మహిమార్థమై సృజింపబడిన వారిగా, అలాగే పరిశుద్ధ జనముగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు దేవుడిచ్చాడు. దేవుడు నిన్ను చూసే స్థానం ఈ స్థాయిలో ఉంది. నేనైతే దేవుడిని ఎక్కడో అవసరాలకు ఇక్కడ చూస్తాం. దేవుడు నిన్ను ప్రతిరోజు, అందుకే ప్రతిదినము నా ఎడల నూతన వాత్సల్యత కలగజేస్తుంది. ఎలా వస్తుంది ఈ నూతన వాత్సల్యత అంటే, ప్రతిరోజు నిన్ను ఒక క్రొత్త కోణంలో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నిన్ను క్రొత్తగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు స్వకీయ జనముగా, ఒకరోజు ప్రతిష్ఠిత జనముగా, ఒకరోజు పరిశుద్ధ జనముగా, ఎన్ని దృక్పథాల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే ఆయనకి ప్రతిరోజు ఆ ప్రేమ మరలా మన ఎడల కలుగుతూ ఉంది. మనమైతే దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉంటాం, దేవుని విడిచిపెట్టేవారిగా ఉంటాం, అవసరతలకు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉంటాం. ప్రియతముడా, చెల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని గొప్ప సంబంధాలు, ఇంత గొప్ప నిర్వచనం దేవుడు నీ గురించి నా గురించి ఇచ్చాడు. స్వకీయ జనముగా, ప్రతిష్ఠిత జనముగా, పరిశుద్ధ జనముగా, ఏర్పరచబడిన వారిగా, ఆయన నామ మహిమార్థమై సృజింపబడిన వారిగా, ఆయన నామం పెట్టబడిన వారిగా, ఎన్ని సంబోధనలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఇటువంటి కృప నీకు నాకు ఇచ్చాడు. ఈ కృపను వ్యర్థం చేసుకోవద్దు, ఈ కృపను విస్మరించొద్దు, ఈ కృపను చులకనగా తీసుకోవద్దు. ఎంత ప్రేమించే దేవుడిని నీవు నేను కలిగి ఉన్నాం. అలాంటి దేవునికి నమ్మకస్తులుగా ఉందాం, అలాంటి దేవుని మహింపరుద్దాం. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడు మన జీవితాల్లో ఆయనకు మహిమను ఘనతను తెచ్చేవారుగా మనము ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. మమ్మల్ని ఏర్పరచుకునిన జనముగాను, అలాగే దేవా తండ్రి ప్రభువా, నీ స్వాస్థ్యమైన వారిగాను, దేవా తండ్రి నీ మహిమార్థమై సృజింపబడిన వారిగాను, నీ పేరు పెట్టబడిన జనాంగముగాను, నీ సొత్తుగాను, నీ స్వాస్థ్యముగాను, దేవా తండ్రి ఇదిగో పరిశుద్ధమైన జనముగాను మమ్మల్ని ఎంచినందుకు నీకు వందనాలు. ఎన్ని దేవా రీతులుగా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు, ఎన్ని రీతులుగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవా తండ్రి, మీకు కలిగిన అట్టి ప్రేమ, మీరు చూపుతున్న అట్టి కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము కూడా మీ ఎడల అటువంటి ప్రేమ, అటువంటి దేవా తండ్రి ప్రభా నాయన దృక్పథం కలిగి నిత్యము నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండగట్టుకు సహాయం చేసి కృప చూపించండి. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో పాల్గొనే ప్రతి బిడ్డను పేరు పేరును ఆస్వాదించండి. వారి యొక్క ప్రతి అవసరతలు, అక్కర్లు యేసు నామములో తీర్చవని కోరుచున్నాం. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నాయన వారికి ఉన్న అనారోగ్యాల నుంచి విడిపించండి, పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న సమస్యల నుంచి, సంబంధ బాంధవ్యాల్లో ఉన్న ప్రతి విధమైన దుఃఖము, బాధ, మనోవేదన నుంచి విడుదల దయచేసి కృప చూపించి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి మీకు ఆత్మచేత నింపి కనికరం చూపించి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద చూపిన నంబర్కు తప్పకుండా కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మీ యొక్క ప్రతి ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ఎదుగుదలలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మరలా వచ్చే బుధవారం మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.